ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా నదిలో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి భారీ ఫ్లడ్ వస్తుండటంతో శ్రీశైలానికి వరద పోటెత్తింది. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. జూరాల జలాశయం నుంచి 3,34,983 క్యూసెక్ల నీరు, సుంకేసుల నుంచి 1,40,478 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 872 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 152 టీఎంసీలుగా ఉంది. ఇక ఎడమ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో కృష్ణా నదిలో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి భారీ ఫ్లడ్ వస్తుండటంతో శ్రీశైలానికి వరద పోటెత్తింది. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. జూరాల జలాశయం నుంచి 3,34,983 క్యూసెక్కుల నీరు, సుంకేసుల నుంచి 1,40,478 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 872 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 152 టీఎంసీలుగా ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు.